వైఎం6 న్యూస్ కి స్వాగతం. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క సంకల్పం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 3వ వార్డు ఆస్పరెంట్ రాజేష్ యాదవ్ అన్నారు. 3వ వార్డు బాలంరాయి, అంబేద్కర్ నగర్ మరియు అన్నానగర్లో రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ మహిళా సాధికారత, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మార్గదర్శకత్వంలో మన కంటోన్మెంట్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది అని తెలిపారు. ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీతోనే మాధ్యమని, భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి డివిజన్లో ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఇందిరమ్మ చీరలు అందుకున్న లబ్ధిదారులు రాజేష్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు ఇన్ఛార్జి మహేష్ యాదవ్, కో ఇన్ఛార్జి శివరాత్రి వినోద్, సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవాలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు దర్గా రవికుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నానగర్ మురళి, ఇటుక గోపి, ఎన్ఎస్యుఐ కంటోన్మెంట్ యువ నాయకుడు ఆదిత్య యాదవ్, శైలజ, ఉమా, గొట్టె గిరిధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఇందిరమ్మ చీరలమ్మా. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆదేశాల వరకు, మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ ఆదేశాల వరకు మేమందరినీ కాంగ్రెస్ ప్రభుత్వము శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆదేశాల వరకు ఇది అందరినీ పంపిణీ చేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు ఆదేశాల వరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అందరినీ మేము పేరు అందరినీ ఇక్కడ గ్రూపుల వైస్ అందరినీ పంచుతున్నాం. ఇందిరమ్మ చీరలు. జై కాంగ్రెస్, జై శ్రీకృష్ణ నాయకత్వం, శ్రీకృష్ణ నాయకత్వం. ఆదేశాల వరకు మేము మా వార్డు నెంబర్ 3 పంచుతున్నాము.